ఆ రేపు పలానా షాప్ ఓపెనింగ్ ఒక హీరోయిన్ వస్తుంది అని తెలిస్తే చాలు తెల్లారేటరకల్లా కిలోమీటర్ల లైన్లు కడతారు మనోళ్ళు. సెల్ ఫోన్ నిండా ఛార్జింగు, నూకేసుకునుడు, కొట్టుకునుడు, పోలీసుల చేతుల తన్నులు తినుడు కామన్. అగ్వక్ చీరలను ఆఫర్ పెట్టినా ఈ స్మార్ట్ ఫోన్లో ఆఫర్లు ఇస్తున్నారన్నా మనోళ్ళ ఆత్రం ఎట్లుంటుందో మనం ఎన్నో మాటలు చూసినాం. కానీ ఏదన్నా మంచి పని చేద్దామంటే ఎందరు వస్తారు? అబ్బా నాకు మస్తు పని ఉంది, అరే నేను ఫుల్ బిజీ అనుకుంటా పోతారు. కానీ అంతటా అందరు అట్లనే ఉండరు. దానికి గీవార్తనే సాక్ష్యం. ఆనబడుతుంటే పబ్లిక్ గింతగానం లైన్లు కట్టిర్రు. పక్కపొంటి పిల్లలు ఉన్నారంటే స్కూల్లో అడ్మిషన్ కోసం కావచ్చు అని అనుకునేరు. గీ పిల్లగాని పానం కాపాడుతందుకు వచ్చిర్రు వీళ్ళంతా. బ్రిటన్ దేశంలో 5 ఏళ్ల వయసులోనే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందట. వైద్యం చెయ్యాలంటే పిల్లగానికి సరిపోయే సేమ్ బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి, లేకుంటే బతుకుడు కష్టమట. ఫేస్బుక్లో ఇదే ముచ్చట రాస్తే 100 కాదు 1000 కాదు 4855 మంది వచ్చిర్రు ఒక్కనాడే. ఆనబడుతున్న అట్లనే నిలబడి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చిర్రు. కానీ ఎవ్వరి బ్లడ్ గ్రూప్ కూడా సరిపోతలేదట. ఇంకా వస్తూనే ఉన్నారు మా రక్తం ఇస్తామని. ఏ సంబంధం లేకున్నా పిల్లగాన్ని బతికిస్తందుకు 1000 మంది వచ్చిర్రంటే మనిషితనం ఇంకా బతుకున్నట్టే.